హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పక్కన టాక్సిక్ హాల్లో ఆడుతుంది. ఈ హాల్లో ఇరుముడి ఆడుతుంది. అప్పుడు ఫ్యామిలీ ఆడవాళ్ళు ఒక ఒక అంటే ఇంటికి ఫ్యామిలీకి ఒక పేరెంట్స్కి సంబంధించి ఆడవాళ్ళు ఏ మూవీకి వెళ్ళాలండి, ఏ థియేటర్కి వెళ్ళాలా, ఇరుముడికి కదా వెళ్ళాలా. అది మానేసి పక్కన టాక్సిక్ వెళ్ళొచ్చు, వద్దని చెప్పలేదు, మీ ఇష్టం, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వెళ్ళొచ్చు. కానీ వెళ్ళొచ్చాక దానికి బూతులు తిట్టడం, ఆల్రెడీ అందులో బూతులు ఉన్నాయి, మళ్ళీ మీరు బూతులు తిట్టి లాభమెట్టి అయ్యప్ప మూవీకి వెళ్ళొచ్చు కదా. ఇరుముడి ఆ మూవీ పేరే వింటేనే ఒంట్లో ఏదో అయిపోతుంది. అబ్బా అయ్యప్ప మూవీ అనుకుని ఎన్ని రోజుల తర్వాత అయ్యప్ప మూవీ వచ్చింది. ఇరుముడి కట్టు, శబరిమలకి ఇరుముడి కట్టు అయ్యప్పో, శరణము అప్పో అయ్యప్పో, ఇల్లాలి వీర అయ్యప్పో. హాయిగా చక్కగా ఇరుముడి సినిమాకి వెళ్ళి చక్కగా ప్రశాంతంగా హాయిగా రెండింటికి ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, మనం ఎవరైనా మూవీకి వెళ్ళి వచ్చాక ఒక 10 days వరకు మనకి మైండ్లో అదే తిరుగుతుంటుంది. ఆ హీరోయిన్ లాగా మనం అయిపోవాలని, ఆ హీరోయిన్ లాగా మనం పాటలు పాడాలని, మనం కూడా అందంగా ఉండాలని చెప్పి అప్పుడు మా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, మా ముందు దగ్గర నుంచి జనరేషన్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు ఈరోజు పిల్లల వరకు అదే కదా అందరు ఆలోచన ఉంటుంది. మరి అటువంటిది ఒక టాక్సిక్ మూవీకి వెళ్ళి వచ్చాక మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఈ రోజుల్లో పిల్లలకు కూడా నచ్చట్లేదు ఆ మూవీ. అంత వైల్డ్ క్యారెక్టర్, అంతా అబ్బో పేరు వింటేనే భయం వేసేస్తుంది, అసలు వద్దు. ఇంకా పక్కన థియేటర్లో అయ్యప్ప మూవీ ఎంత చక్కగా కూల్గా ప్రశాంతంగా మూవీ చూసి ఇంటికి వచ్చాక ఆయన ఒక్క నామస్మరణని తలుచుకుంటూ ఫ్రెండ్స్ గొంతుకు పట్టేసింది. కొంచెం మామూలుగానే మనకి కొంచెం తెలుగు చెప్పడం తక్కువ, మళ్ళీ గొంతుకు పట్టేసింది, మాటలు కొంచెం తక్కువ ఆడవలసింది. అందుకే అతను ఒక నామస్మరణం జపించుకుంటూ, అయ్యప్ప ఒక నామస్మరణం జపించుకుంటూ ఆ పాటలు వింటూ, నిజంగా ఆ పాట ఎంత బాగుందంటే, ఆ మొదటి పాట మర్చిపోయినట్టు ఇప్పటివరకు పాడుకొని ఉన్నాను. నిజంగా చాలా సూపర్ ఆ పాట. అందుకే ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీకి సంబంధించి ఆడవాళ్ళు ఎవరైనా అమ్మాయిలు వెళ్ళొచ్చు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇప్పుడు అమ్మాయిలకి ఇక్కడ మా మహారాష్ట్ర ముంబైలో అయితే అమ్మాయిలకి నచ్చుతుంది, ఎందుకంటే యానిమల్ మూవీ చూసి వచ్చారు కాబట్టి. కానీ ఇప్పుడు మూవీలు ఈ టాక్సిక్ ఏదైతుందో బాగోలేదు అంటున్నారు కాబట్టి అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నచ్చితే చూడొచ్చు. కానీ అయ్యప్ప మూవీ చూడండి, అది చూడొద్దని నేను చెప్పట్లేదు ఎవరికి. ఎవరైతే తిడుతున్నారో టాక్సిక్ గురించి, ఆ తిట్టే బదులు మీరు దయచేసి అయ్యప్ప మూవీ చూసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి హాయిగా పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా ఆయనకు అనుగ్రహం పొందుతూ, అయ్యప్ప అనుగ్రహం పొందుతూ, ఆయన స్మరిస్తూ ఇరుముడి కట్టు శబరిమలకి స్వామియే శరణయ్యప్ప.